వెల్కమ్ అండ్ జీవీబీ అకాడమీ. ఈ క్లాస్లో మనం కరెంటు ఎకానమీ గురించి చూద్దామండి. వివిధ రకాల న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలను క్రోడీకరించి రాసినటువంటి కరెంటు ఎకానమీ జనవరి మంత్ 2024కు సంబంధించి చూద్దాము. మరి క్లాసులకు వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న నోటిఫికేషన్. డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఎవరైతే కావాలనుకుంటారో, ముఖ్యంగా కరెంట్, పాలిటీ, ఎకానమీ, సైన్స్, టెక్నాలజీతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ చూసి కరెంట్ అఫైర్స్ తయారు చేసి మీకు పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. మరి మనం ఇచ్చినటువంటి యొక్క కరెంటు పీడిఎఫ్ పైనే ప్రతిరోజు కూడా మీకు ఎగ్జామ్ కూడా నిర్వహిస్తామండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 7702516167 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు. మీ డిస్క్రిప్షన్లో కూడా మేము మీకు లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ కూడా ఉందండి, మంది ఛానల్, అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మరి ఇంక లేట్ చేయకుండా మనము కరెంట్ ఎకానమీలకి వెళ్దాము. ఓకే అండి, జీవీబీ అకాడమీ కరెంట్ ఎకానమీ జనవరి పార్ట్ 2 అండి. ఇది పార్ట్ 1 కూడా ఉంది మీకు. మరి 2027-28 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అనేది అవతరించబోతుంది అనేసి అయితే నిర్మలా సీతారామన్ గారు అయితే వెల్లడించారు. మరి వైబ్రెంట్ గుజరాత్ సందర్భంగా ఈ సదస్సులో పాల్గొన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు 2027-28 నాటికి $5 ట్రిలియన్ జీడిపితో భారత్ అవతరిస్తుందని అయితే చెప్పారు. మరి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా భారత్ అనేది మారుతుందంట. ప్రస్తుతము 50 కోట్ల మందికి పైగా బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని చెప్పారు ఈమె. మరి గత 8-9 సంవత్సరాలు మనం చూసినట్లయితే భారత్ సాధించినటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారండి, ఎఫ్డిఐలు అంటారు. మరి ఇది $595 మిలియన్ అని నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. మరి ప్రస్తుతము భారతదేశం దాదాపు $3.4 ట్రిలియన్ జీడిపితో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందంట. మరి మనదేమో 5వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా ఉంటే, మనకన్నా ముందున్నటువంటి ఫస్ట్ ప్లేస్ అమెరికా $25.5 ట్రిలియన్ మొదటి స్థానంలోను, చైనా $18 ట్రిలియన్, మరి జపాను $4.2 ట్రిలియన్, జర్మనీ 4th ప్లేస్లో $4 ట్రిలియన్ ఉంది. తర్వాత 5th వన్గా మన భారత్ $3.4 ట్రిలియన్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయితే ఉందన్నమాట. ఓకేనా? మరి గుజరాత్ యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసము $500 మిలియన్ రుణాన్ని మంజూరు చేస్తామనేసి అయితే ఎన్డీబీ ప్రకటించిందనమాట. ఎన్డీబీ ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఇది షాంఘైకి చెందినది. మరి వైబ్రెంట్ గుజరాత్ సందర్భంగానే ఈ యొక్క సదస్సులో పాల్గొన్నటువంటి ఈ షాంఘైకి చెందినటువంటి ఈ యొక్క ఎన్డీబీ గుజరాత్ ప్రభుత్వానికి $500 మిలియన్ రుణం ఇస్తామని హామీ అయితే ఇస్తూ ఒప్పందం కుదుర్చుకుందనమాట. మరి ఈ యొక్క మొత్తాన్ని వీళ్ళు ఎందుకోసం ఉపయోగిస్తారంటే, కీలకమైన ప్రాజెక్టు ఏదైతే ముఖ్యమంత్రి గ్రామ్ సడక్ యోజన కోసం వీళ్ళైతే ఉపయోగిస్తారు. మరి ఇందులో వచ్చినటువంటి అమౌంట్ వీళ్ళు ఏం చేస్తారంటే, గుజరాత్లో 1200 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని సులభతరం చేస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కనెక్టివిటీ మరియు యాక్సెసిబిలిటీని పెంపొందించుకోవడం కోసం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఏం చేస్తుందంటే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడము, పర్యావరణ స్పృహతో కూడినటువంటి పద్ధతులు మరియు సురక్షితమైనటువంటి రహదారి డిజైన్లను అమలు చేయడం కోసం అయితే ఇది గ్రామీణ రహదారి నెట్వర్క్ను కూడా బలోపేతం చేయడం పైన అయితే ఇది దృష్టి పెడుతుంది. తర్వాత యూనియన్ బడ్జెట్ 2024 మనం చూసినట్లయితే, యాక్చువల్గా మన బడ్జెట్ కాల వ్యవధి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 1న ప్రారంభమయ్యి తదుపరి మార్చి 31న అయితే ముగుస్తుంది. మరి రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో, ఈ ఖర్చులతో పాటు ఆదాయాలు, ఈ రెండింటిని వివరించే ఒక వార్షిక ఆర్థిక నివేదికని మనము బడ్జెట్ అని పిలుస్తారు. దీనిని పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి అయితే సమర్పిస్తారు. ప్రభుత్వము బాధ్యతతో పాటు అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో ఈ పథకాలను కూడా బడ్జెట్లోనే ప్రస్తావిస్తుంది. మరి వీటికి భారీగా డబ్బులు కూడా అవసరం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? లోన్లు,
లైబిలిటీలు అంటే డివిడెండ్స్ కావచ్చు, వడ్డీల వంటివి ఇక్కడ నుంచి మనకి బడ్జెట్లు అయితే నిధులు అవుతాయి, జమ అవుతాయి అన్నమాట. ముఖ్యంగా ఈ రెండింటి వాటా మనకి 34%గా ఉందని అయితే చెప్పారు. మరి జిఎస్టీ ద్వారా మనకి 17% ఆదాయం సమకూరుతూ ఉంది. ఆదాయ పన్నులు మరియు కార్పొరేషన్ పన్నుల నుంచి 15% చొప్పున వస్తుందన్నమాట. ఆదాయ పన్ను నుంచి 50%, కార్పొరేషన్ పన్నుల నుంచి 50% చొప్పున మనకి నిధులు అయితే సమకూరుతూ ఉన్నాయి. మరి యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ నుంచి అయితే 7%, నాన్ ట్యాక్స్ రాబడి నుంచి అయితే 6% అయితే మనకి ఆదాయం అయితే వస్తుంది. మరి ఇలా బడ్జెట్కి వచ్చినటువంటి డబ్బులంతా ఏం చేస్తారంటే చూసినట్లయితే ప్రభుత్వం తన బడ్జెట్లో 20% వడ్డీ చెల్లింపులకే కేటాయిస్తుంది అనమాట. ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి వివిధ రకాల సంస్థల నుంచి వచ్చిన వడ్డీ యొక్క రుణానికి వడ్డీకి మనకి 20% శాతము బడ్జెట్లో అమౌంట్ వడ్డీలకే చెల్లింపులకు సరిపోతుందంట. చూడండి పరిస్థితి ఎలా ఉందో. మరి పన్నులకు 18%, సుంకాలకు 17% నిధులను అయితే వెళ్తాయన్నమాట. మరి కేంద్ర రంగ పథకానికి నిధులు కూడా సమకూర్చుకుంటారు. మరి కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉంటాయో వాటికి 9% నిధులు కేటాయిస్తారు. రక్షణ శాఖకు 8% నిధులు కేటాయిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది. నెక్స్ట్ రాష్ట్రాలకు 9% నిధులు అయితే బదిలీ కూడా చేస్తారు. ఓకేనా. మరి ప్రపంచ ఎకానమీ పైన IMF కీలక ప్రకటన చేస్తుందండి. మరి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు మనము చూద్దాము. ఈ యొక్క IMF 2024లో అవుట్లుక్ను ఒకటి అప్డేట్ చేస్తుంది అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది మనందరికీ. 2024లో వృద్ధి రేటును గత సంవత్సరంలో ఉన్నటువంటి 2.9% అంచనాల నుంచి 3.1కి పెంచింది. అది మన భారతదేశం కాదండి, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి పూర్తి అంశం ఇది. నెక్స్ట్ ప్రధానంగా చూస్తే మనము ద్రవ్యోల్బణం అనేది మనకి ఇక్కడ తగ్గిపోయిందని చెప్పవచ్చు. అంటే 2023లో 6.8% ద్రవ్యోల్బణం ఉంటుంది అని చెప్తే అది 2024లో కేవలము 5.8%కి ద్రవ్యోల్బణం అనేది తగ్గుతుందని అంచనా వేశారు. మరి 2025కి పోయేసరికి ఇంకా కొద్ది వరకు తగ్గిపోతుంది, 4.4కి తగ్గిపోతుంది ఈ యొక్క ద్రవ్యోల్బణం అనేసి ఈ యొక్క IMF అనేది అంచనా వేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ అగ్రదేశాల ద్రవ్యోల్బణం ఎలా ఉంటుందంటే 2024లో 2.6గా ఉంటే 25కి 2%కి తగ్గిపోతుంది అనమాట. మరి ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 2024లో 3.3%గా ఉంటే 2025లో 3.6కి పెరిగిపోతుంది అనే అంశం అయితే ఇక్కడ మనకి తెలియజేస్తుంది అనమాట. మరి చారిత్రాత్మక వాణిజ్య సగటు వృద్ధి చూస్తే మనం ఇక్కడ 4.9%గా ఉంటుంది అని చెప్పడం జరిగింది. భారత్ పురోగతి పైన ఆర్థిక శాఖ నివేదిక కూడా వచ్చింది. ఇది చూద్దాం మనం వస్తే ఇంపార్టెంట్. 2024లో జనవరిలో మనం చూసినట్లయితే ఆర్థిక శాఖ సమీక్ష జరిపి ఒక నివేదిక ఇచ్చిందనమాట. అందులో ఏముందంటే ముఖ్యంగా 2030 నాటికి $7 ట్రిలియన్ భారత్ చేరుకుంటుందనేసి అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో 10 సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే భారత్ ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద 10 years బిఫోర్ అండి, 10 సంవత్సరాల ముందు చూసినట్లయితే ఇప్పటికీ మార్కెట్ ధరల వద్ద $1.9 ట్రిలియన్ జీడీపీలో అప్పట్లో ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని వివరించారు. ప్రస్తుతము 3.7 ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మరి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఈ యొక్క ప్రభుత్వం అయితే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లుగా మనము ఈ యొక్క సమీక్షలో వాళ్ళు తెలియజేస్తారు. మరి 2024-25లో 7% స్థాయికి వృద్ధి చేరే అవకాశాలు ఉన్నాయనేసి మనకి ఇక్కడ ఆర్థిక శాఖ సమీక్షలు అయితే తేలింది. ఇది మనకి ఇవాళ కరెంట్ ఎకానమీ పైన ఉన్నటువంటి జనవరి 2024లో పార్ట్ 2 క్లాస్ అండి. ఇలా నేను మీకు పార్ట్ 1 క్లాస్ కూడా అప్లోడ్ చేస్తాను, రికార్డ్ అయ్యింది ఆల్రెడీ. 3, 4 ఇలా కంటిన్యూ చేస్తూ నేను మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా నేను మీకు అప్డేట్స్ ఇస్తూ వస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటి అండి, మీకు ఎగ్జామ్స్ కావాలి ముఖ్యంగా కరెంట్ పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఎస్ఎన్టీ కావచ్చు, తెలంగాణ అంశాలు కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ అంశాలు కావచ్చు, ఏది అయినా సరే కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ ఎస్ఎన్టీతో పాటు మిగిలిన కరెంట్ అఫైర్స్ అన్నీ నేను మీకు ప్రతిరోజు PDF ఫార్మాట్లో ఇస్తాను. అది కూడా ప్రింటెడే ఇస్తాను. ఇచ్చిన తర్వాత అదే అంశాలపైన ప్రతిరోజు ఎగ్జామ్ కూడా నిర్వహిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించవచ్చు, చూపిస్తా చూడండి. మీరు చూసినట్లయితే ఎవరైతే మన కోర్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇలా గ్రూప్ ఉంటుందండి. ఆ గ్రూప్లో మనం ఇట్లా డే వైజు ఇలా PDF ఫార్మాట్స్ అయితే మేము మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము. అప్లోడ్ చేసిన తర్వాత ఎగ్జామ్ లింక్ కూడా చూడండి, ఇక్కడ ఎగ్జామ్స్ కూడా చెప్తాము. తర్వాత రేపటి ఎగ్జామ్ టాపిక్స్ కూడా ముందుగానే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా ప్రతిరోజు కూడా మీకు
చూసినట్లయితే పీడిఎఫ్ ఇవ్వడము, ఎగ్జామ్ నిర్వహించడం అనేవి జరుగుతూ ఉంటాయి. మన గ్రూప్లో రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి, ఎవ్రీడే ఉంటాయి. కాబట్టి త్వరపడండి, ఈ యొక్క అవకాశాన్ని వదలకుండా సద్వినియోగం అయితే చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.